ఏలేరు ప్రాజెక్టులో నీరు అధికంగా చేరడంతో కొంతమేర నీటిని ప్రాజెక్టు కిందకి వదలడం జరుగుతుందని, గొల్లప్రోలు నగర పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు, రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులందరికీ నమస్కారం. అదేవిధంగా గొల్లప్రోలు నగరంలో ఉన్న ఈబీసీ కాలనీ, కంకర్రేవులు, శివాలయం మాన్యం, ఎస్సీ కాలనీ, సూరంపేట, సుద్దగడ్డ కనెక్టెడ్ దగ్గర ఉన్న కాలనీస్ అన్నింటికి కూడా సుద్దగడ్డ కొండకాల వరద కొద్దిగా పెరిగింది. ఈ రాత్రి కూడా ఏలేరుకి ఇన్ఫ్లోస్ బాగా ఎక్కువ వస్తున్నాయి. ప్రాజెక్ట్ని మొన్న పురుషోత్పట్నం ఉండడం వల్ల ప్రాజెక్ట్ని బాగా నింపాం. మన చేత దగ్గరికి వచ్చింది, 4 టీఎంసీ గ్యాప్లో ఉంది కాబట్టి కొంత బయటికి అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు. లోపలికి వచ్చి నీరు ఎప్పుడైతే పెరిగిందో బయటికి వచ్చే నీరుని కూడా మనం వదలాలి. అందులో భాగంగా ఈవేళ సాయంత్రం ఒక 600 క్యూసిక్లు పెంచి వదులుతున్నారు కాబట్టి మనందరం కూడా సహకరించాలి. రెండోది, ఎవరు కూడా భయాందోళన చెందవలసిన అవసరం లేదు. రైతులు కానీ అదేవిధంగా కాలనీలో ఉన్న ప్రజలు కానీ భయాందోళన చెందవలసిన అవసరం లేదు. అందుచేత మీ అందరికీ ఒకసారి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము తెలియపరుస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం.